లూజ్ కట్టు వెళ్ళా, చాలా లూజ్ కట్టు. నా పేరు నరిగే కుమారస్వామి, అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్. మా మండలం 1,53,000 టార్గెట్ వచ్చేసి, అందులో రోడ్ లిమిట్ వచ్చేసి మేము గత 7 సంవత్సరాల నుంచి రోడ్ లిమిట్ మొక్కలు పెట్టడం జరుగుతుంది. దాదాపు అవి 15 ఫీట్ల నుంచి 25 మంచి వృక్షాలు అయినాయి. దానిలో భాగంగా మేము ఏం చేస్తున్నాం అంటే, ఈ సంవత్సరం ఎక్కువగా రోడ్ లిమిట్ ఫస్ట్ లేయర్ వచ్చేసి గన్నేరు, మందార ఇలాంటి పూల మొక్కలు ఉండే విధంగా మేము పెట్టడం జరుగుతుంది. మళ్ళీ అది ఎక్కడైతే స్పేసెస్ ఉన్నాయో అక్కడ నీడనిచ్చే చెట్లు లేని కాడ నీడనిచ్చే చెట్లు పెడుతున్నాం. ముఖ్యంగా కోతులను ఉద్దేశించి మేము అల్లనేరేడు ఇట్లా జామ కూడా మొక్కలు పెడుతున్నాము. అదేవిధంగా బృహత్ పీపీలల్లో చింతలు, ఇప్పుడు మనకు చింత చెట్లు అనేది మొత్తానికి అంతరించిపోతున్నాయి కాబట్టి కమ్యూనిటీ ప్లాంటేషన్లలో మీ యొక్క చింత చెట్లు పెట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఉపాధి హామీ కూలీలకు మీరు కల్పించినటువంటి వసతులు ఏంటి? గవర్నమెంట్ నుంచి మేము ఉపాధి హామీ కూలీలకు వచ్చేసి వర్క్ సైట్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ నీడను, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఎవరికైతే ప్రమాదం జరిగిందో వెంటనే మా సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ బాక్స్తో వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు వికలాంగులకు ఎట్లాంటి వసతులు కల్పించారు? అయితే వికలాంగులకు వచ్చేసి ఏమైందంటే, ఇప్పుడు గత స్టేట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చేసి వాళ్ళకు అనుకూలమైన వర్క్స్ పెట్టి 70% వాళ్ళు పనిచేస్తే 100% వాళ్ళకు అలవెన్స్ రూపంలో ఇచ్చేది. వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ అమౌంట్ కూడా ఇచ్చేది. కానీ ఇప్పుడు స్టేట్ నుంచి సెంట్రల్ పోయినాక ఎన్ఐసి సాఫ్ట్వేర్ పోయినాక నుంచి వాళ్ళకు వికలాంగులకు అలాంటి జనరల్ వారికి ఏ విధంగా వాళ్ళు పనిచేస్తున్నారో వీళ్ళు కూడా ఏ విధంగా పనిచేయాల్సి వస్తుంది. మేము ఉమ్మరెడ్డి గ్రౌండ్లో మా ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీలు కానీ మాకు ఉమ్మరెడ్డి గ్రౌండ్లో ఆలోచించి వాళ్ళకు అనుకూలమైన వర్క్స్ పెట్టించి వాళ్ళకు మంచిగా మేము పని కల్పించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు డబ్బులు పెంచింది కదా, అది ఎన్ని వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి? ఇప్పుడు ఉపాధి హామీ కూలీలకు మా మండలంలో చూసుకున్నట్టయితే గతంలో 120, 130 వచ్చేది. ఇప్పుడు 300 రూపీస్ ప్రభుత్వం పెంచింది కాబట్టి ఇప్పుడు వాళ్ళకు నా మండలంలో 280 రూపాయలు యావరేజ్గా అన్ని గ్రామాలు కలిపి 280 రూపాయలు మేము జిల్లాలో టాప్ 2, టాప్ 3లో మేము పనిచేయడం జరిగింది. వాళ్ళకు అందరు ఈ సంవత్సరం అయితే అన్ని గ్రామాల కూలీలు చాలా సంతోషంగా వ్యక్తం చేశారు. మంచి కూలీ పడుతుంది వాళ్ళకు. మీ వర్క్ సైట్లో పని గంటలు టైం పెట్టి మార్కింగ్ ఇచ్చి ఎంత కూలీ పడుతుందో మెజర్మెంట్ చేసుకుంటూ మేము పని చేయించడం జరిగింది. వాళ్ళు కూడా కూలీలు ఉత్సాహంగా పనిచేసి మాకు సహకరించడం జరిగింది. వాళ్ళు చేసిన పనికి మెజర్మెంట్ తీసి 280 నుంచి 260 మధ్యలో సక్సెస్ఫుల్గా పనిచేయడం జరిగింది. కొన్ని చోట్ల 300 కూడా రీచ్ అయినటువంటి కూలీలు ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ కూడా వెంటనే వాళ్ళకు డబ్బులు కూడా ఎమ్మడెమ్మడే రిలీజ్ కావడం, ఇంకా అతి ఉత్సాహంగా పాల్గొని లేబర్ బడ్జెట్ కూడా ఈ సంవత్సరం 90%, 92% అచీవ్మెంట్ కూడా కావడం జరిగింది. రీసెంట్గా ఇప్పుడు మనకు ఈ యొక్క 5-6 వారాలు అమౌంట్ అనేది వాళ్ళకు పెండింగ్ ఉంది. అది కూడా రిలీజ్ అయితే మనకు ఉత్సాహంగా ఇంకా కూలీలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి మండలంలో ఎన్ని జాబ్ కార్డ్స్? మండలంలో వచ్చేసి మొత్తము 11,700 జాబ్ కార్డ్స్ మాకు ఉన్నాయి. అందులో యాక్టివ్ జాబ్ కార్డ్స్ వచ్చేసి 6,200 యాక్టివ్ జాబ్ కార్డ్స్ ఉన్నాయి. ఇప్పటికీ వాళ్ళు అందరూ దాదాపు యాక్టివ్ జాబ్ కార్డ్స్ అందరూ కూలీలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. యావరేజ్గా ప్రతి జాబ్ కార్డ్ 60 నుంచి 70 వరకు పార్టిసిపేట్ చేశారు. ఇప్పటి వరకు 100 రోజులు పూర్తి చేసుకున్న ఉపాధి జాబ్ కార్డులు వచ్చేసి 170 వరకు 100 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. మొత్తం ఈ జాబ్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ పని కల్పించడంతో పాటు ఇప్పుడు కొత్తగా అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఈ సంవత్సరము మాకు పని కావాలని కొత్త కుటుంబాలు, అంటే తల్లిదండ్రులతో కలిసి ఉన్నటువంటి కుటుంబాలు కొత్తగా ఏర్పడి మాకు జాబ్ కార్డు కావాలన్నటువంటి వాళ్ళకు దాదాపు మేము 372 జాబ్ కార్డులు ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అందరికీ డబ్బులు పడుతున్నాయా? ఎట్లా? అందరికీ పడ్డాయి కూడా. మన గ్రామాలలో బీపీఎల్ ద్వారా అండ్ వాళ్ళకు సెంట్రల్ ఆధార్ బేస్డ్ పేమెంట్ ద్వారా
వాళ్ళకు పేమెంట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది. కాకపోతే ఈ ఆరు వాళ్ళకి సంబంధించిన పేమెంట్ రావాల్సి ఉంది. అది కూడా వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకోటి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జన్మర్గ్ యాప్ అనేది పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క కూలీకి వాళ్ళ స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి వాళ్ళకు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ యొక్క వాళ్ళ జాబ్ కార్డు కొట్టుకుంటే అందులో ఎవ్రీ డే వాళ్ళు పనిచేసినటువంటి అటెండెన్స్, పనిచేసినట్టు ఏ వర్క్లో పనిచేసినాము, ఏ డేట్లో డబ్బులు పడ్డాయి, ఏ బ్యాంకులో పడ్డాయి అనేది క్లియర్గా ఉంది. ఈ జన్మర్గ్ యాప్ ద్వారా మాకు చాలా కాన్ఫిడెన్స్గా ఒక క్లారిటీగా ఉందండి. మాకు అది పెట్టడం నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కూలీలు కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నాయి. గతంలో చూసుకున్నట్టయితే మాకు ఈ డబ్బులు రాలే, ఆ డబ్బులు రాలే, ఇది అది అని చెప్పేసి కామెంట్ చేసేది. ఇప్పుడు వాళ్ళ మొబైల్ తీసి వాళ్ళ చేతుల్లో పెట్టి మేమే ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతున్నారు. చాలా బాగుంది.